దావోస్ రెండో రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఐబీఎం సీఈఓతో చర్చించారు. విశాఖలో డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ను చంద్రబాబు కోరారు. సీఐఏ బ్రేక్ఫాస్ట్ సెషన్లో పాల్గొన్న చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రా, స్పేస్ సిటీ ప్రాజెక్టులపై పారిశ్రామికవేత్తలతో చర్చించారు. దావోస్ రెండో రోజు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఐబీఎం సీఈఓతో చర్చించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని చంద్రబాబు ఆయన్ను కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఐబీఎం సీఈఓ సానుకూలంగా స్పందించారు. కృత్రిమ మేధలో భారత్లోని 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించింది. ఏపీలో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబుతో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జాప్యం లేకుండా డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు. యుఏఈ ఆర్థిక మంత్రి అల్మారీతో చంద్రబాబు భేటీ అయ్యారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు, ఏపీ యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్లో యుఏఈతో కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. యుఏఈకి చెందిన 40 సంస్థలు ఏపీలో ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని అల్మారీ పేర్కొన్నారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సీఐఏ బ్రేక్ఫాస్ట్ సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకున్న అపార అవకాశాలను వివరించారు. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రా, స్పేస్ సిటీ ప్రాజెక్టులపై పారిశ్రామికవేత్తలతో చర్చించారు. నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోందని, దీని ద్వారా సంపద సృష్టి జరుగుతోందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఏ రంగంలో అయినా పెట్టుబడులకు భారతదేశం, ఆంధ్రప్రదేశ్లు అత్యుత్తమ గమ్యస్థానాలని చెప్పారు. First of all, I'm requesting all of them be partners with us. Their strengths, their organizational skills, everything we can know. All over the world I went. Finally, I brought IT companies. I started engineering colleges. Then I promoted step by step ecosystem. Andhra Pradesh to different countries. Now 195 countries, every country there are Telugu community. You are not taking any risk. How can you be successful? Or otherwise one family, one entrepreneur. Just now I asked our IBM and everybody to train AI. They are having a plan of 5 million. I am asking them to train 1 million plus in Andhra Pradesh. Mega scale. గతంలో పారిశ్రామికవేత్తల్ని ఏపీకి తేవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని చంద్రబాబు అన్నారు. తమకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలని, అందుకు ఏపీకి రావాలని పిలుపునిచ్చారు. దీనికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. P4 we are working a concept. Public private partnership, we are building roads, airports, everything. Over a period of time we got an opportunity, we build our career. We are taking ownership. Mentoring, encouraging, nurturing, bringing that ecosystem, everything we will do. 2026లో డ్రోన్ అంబులెన్స్ ను ఏపీలో ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని వివరించారు. 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు రాష్ట్రానికి ఉన్న బలమని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ అతిపెద్ద మార్కెట్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.